మన జీవితంలో ఒకవైపు పరిశుద్ధంగా జీవించాలి అనే బలమైన కోరిక ఉంటుంది. అదే సమయంలో తప్పు చేయాలి, పాపం చేయాలి అంటే నువ్వు ఏ తప్పు అయితే చేయాలని ప్రేరేపించబడుతూ ఉంటావో సైతాను చేత, ఆ తప్పు చేయడానికి, ఆ పాపం చేయడానికి, ఆ పనికి మాలిన పని చేయడానికి, లేక తాగడానికి, తిరగడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సైతాను ఎప్పుడు నేను ప్రేరేపిస్తూనే ఉంటాడు. ఏదో విధంగా మీ కుటుంబాన్ని వశపరుచుకోవాలి, మీ కుటుంబాన్ని లోపరుచుకోవాలి, మీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేయాలి, మీ కుటుంబంలో సంతోషం లేకుండా చేయాలి, సమాధానం లేకుండా చేయాలి, దేవుని సన్నిధి లేకుండా చేయాలి, మీకు సాక్ష్యం లేకుండా చేయాలి, మీ సంతానాన్ని పాడు చేయాలి. ఇది వాడి యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రాముఖ్యంగా ఎవరిని వాడు బంధించాలి, బాధించాలి అని ఆశపడతాడయ్యా అంటే ఎవరైతే ఆత్మీయంగా అటు ఇటు కాకుండా ఉంటారు చూసారా, వాళ్ళ మీద ఎక్కువ కన్నేస్తాడు.